ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. మనం హయగ్రీవుడికి నమస్కారాలు సమర్పించుకుంటూ ఈ వారం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ ఈ పండుగల యొక్క అంటే సంక్రాంతికి శుభాకాంక్షలు మీకు తెలియజేస్తూ మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ముఖ్యమైన విషయం, భోగి అంటే క్లుప్తంగా చెప్పాలి అంటే దక్షిణాయనంలో రాక్షసుల ఆధిపత్యం ఉంటుంది. అది తొలగి ఉత్తరాయణంలో దేవతల యొక్క ఆధిపత్యం ఉంటుంది. కాబట్టి వారికి స్వాగతం పలకడానికి ఆహ్వానంగా మనం ఈ భోగి మంటలు వేస్తాము అని ప్రాచీనుల యొక్క ఆచారం. రెండోది, సంక్రాంతి నాడు మకర రాశిలో రవి ప్రవేశించడం. మకర రాశిలో రవి ప్రవేశించడం ద్వారా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం. మేషం నుంచి మకర రాశి 10వ రాశి, కర్మస్థానం కాబట్టి చాలా పవిత్రమైనది. ఆ సమయంలో పితృదేవతల యొక్క ఆరాధన విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. జన్మజన్మల నుండి వచ్చినటువంటి పాపమంతా కూడా మాతా పితృహ సేవనం అన్నట్లుగా పితృదేవతల్ని సేవించడం ద్వారా మనం తరిస్తాము అనేటువంటి ఉద్దేశం చేత ఆ మహాపుణ్యకాలంలో పితృదేవతల రుణం తీర్చుకోవడం కోసం సంక్రాంతి పండుగ నాడు మనం ఆచరిస్తాం. తరువాత ఉత్సవాలు, అనేకమైన ప్రాంతీయ ఆచారాలను బట్టి ఉత్సవాలు కూడా మనం జరుపుకుంటాం. అందుచేత మకర సంక్రాంతి ఇంకొకసారి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ మనం ముఖ్యంగా రాశి ఫలాలు తెలుసుకుందాం. దాంట్లో 11 నుంచి 17 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి వ్యయంలోనే రవి, కుజుడు, శుక్రుడు, బుధుడు 4 గ్రహాలు ఉన్నాయి. ఒక్క గురుగ్రహం ఒక్కటే అనుకూలంగా ఉంది. అంటే పబ్లిక్ రిలేషన్స్ బాగుంటాయి, మీ మాటకి వాల్యూ ఉంటుంది, మీరు అనుకున్నటువంటి పనులు విజయం సాధించగలుగుతారు. కానీ ప్రవాహానికి మాత్రం ఎదవలసిన పరిస్థితులు ఉంటాయి. ఇంచేత లగ్నంలో రాహు, సప్తమంలో కేతువు, వ్యయంలో శని, అంటే ద్వితీయంలో శని. అంటే మీరు బాగా చెప్పినా ఎదరు వాళ్ళకి నచ్చదు, మరి ఏం చేస్తాం? నచ్చని విషయాలు చెప్పడం ద్వారా ఉపయోగం ఏముంది? ప్రవాహానికి ఎదురు ఇస్తారు, దానివల్ల ఉపయోగం ఏముంది? అంచేత ప్రవాహానికి ఎదురు ఇద్దడం వల్ల శ్రమ ఎక్కువగా ఉంటుంది, తద్వారా విజయం సాధించడం చాలా కష్టంగా ఉంటుంది. చేత ప్రతి పని కూడా చాలా శ్రద్ధగా చేయాలి. ఎదరవాడికి ఇష్టం లేని విషయాన్ని మాత్రం మీరు చెప్పకండి, తద్వారా విజయం సాధించలేరు కదా. అనవసరమైనటువంటి చికాకులు ఎక్కువ. సరే, ఉద్యోగపరంగా ఎక్కువ శ్రమ పడాలి, రాజకీయ పరంగా పర్వాలేదు, సంతానపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. వృత్తుల్లో, వ్యాపారంలో కూడా ఫైనాన్స్ వ్యాపారము, ఇలా సామాన్యమైన వ్యాపారాలు చేయొచ్చు, కానీ విశేషమైన వ్యాపారాలు చేసేటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటయ్యా అంటే, మరి ముఖ్యంగా మనం ఆలోచిస్తే వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. వారపు మధ్యలో కూడా చాలా అనుకూలంగా ఉంది. వారాంతం అకాల భోజనము, శ్రమ, పనుల్లో చికాకు ఉంటాయి. అయితే మీరేదో ఒక గోల్ చేసుకుని ఇలా చేస్తే ఇలా సాధించవచ్చని ఏదో ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ అయితే సక్సెస్ అవ్వడం చాలా కష్టం ఈ వారం. చేత ఆ ప్లాన్ విషయంలో చాలా నిదానంగా ఉండాలి. ఇంకా మూడో విషయం, ఎక్కువ శ్రమ పడవలసిన పరిస్థితి అయితే కనబడుతుంది. కష్టంతో కూడిన విజయాన్ని సాధించగలుగుతారు. అంచేత విజయం అన్నది అంత సులభంగా అయితే ఉండదు. దీనికి మీరు సప్తమ స్థానంలో కేతువు, లగ్నంలో రాహు ఉన్నాడు కాబట్టి ఎక్కువగా అమ్మవారిని కూడా ఆరాధించడం మంచిది. దుర్గా సప్త శ్లోకిలో రోజు మొత్తం 7 శ్లోకాలు చదవండి, లేదా సర్వమంగళ మాంగళ్య అనే శ్లోకం చదవండి. సంఖ్యల్లో 6, రంగుల్లో ఎక్కువగా గ్రీన్ వాడండి, తద్వారా విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు.